ఆయన కోరుకున్నదే వీళ్ళు ఇట్లాగా ఆ ఏరియాలో. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక రౌడీ నాయకుడు, బెజవాళ్ళు ఇద్దరు రౌడీ నాయకులు ఉన్నారు. వాళ్ళు మర్డర్లే చేశారా, పీకలే కోసారా, కిడ్నాప్లే చేశారా, ఇళ్లలో దాచేపెట్టారా, అన్నీ జరిగినాయి కదా. అప్పుడు వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకి కానీ తెలియదు అది అన్ని. వాళ్ళు ఏమంటారు, మావాడు మంచి ఉద్దేశంతో కిడ్నాప్ చేస్తాడు, మావాడు మంచి ఉద్దేశంతో మర్డర్ చేస్తాడు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఫీల్ అవుతారు. అవి మనకి మీడియా ఏదో కథనాలు రాస్తుంది కానీ ఎమ్మెల్యే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏదో ఇబ్బంది ఉండదు లేవయ్యా అనుకుంటారు వీళ్ళు. అంతేగాని దాన్ని ఏదో మా ఎమ్మెల్యే వాళ్ళ ఇబ్బంది అని వెళ్ళి ఫీల్ అవ్వరు. కాబట్టి అది ప్రభుత్వం కోరుకుంటుంది, వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే లోకల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొజ్జల సుధీర్ రెడ్డితో తీసుకుందాం. ఆయన ఒక రకంగా ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఓకే, ఆయన బ్యాక్గ్రౌండ్ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి దగ్గర నుంచి ఉండే ఉండొచ్చు. సీనియర్ జూనియర్ ఈ డిఫరెన్సెస్ ఏమన్నా, ఆ వ్యత్యాసాలు ఏమన్నా చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అంటే బేసిక్గా ఒకటి, జనసేన వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వట్లేదన్న ఉంటుంది, బీజేపీ వాళ్ళకి ఇవ్వట్లేదన్న ఫీలింగ్ ఉంటుంది. దాంట్లోనితో పాటుగా బొజ్జల సుధీర్ రెడ్డి అప్పుడు ఓడిపోయిన తర్వాత నుంచి 14-19 వెళ్ళగాలేదు కదా. అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి అతను ఓ రకంగా డివేట్ అయ్యి తన పని ఏదో తను చేసుకుంటున్నాడు. అట్లాంటి అతను ఎలక్షన్స్, అందుకని ఎంఐ వినుత లాంటి వాళ్ళు ధైర్యం చేసి. బట్ ఎప్పుడైతే ఈ తేడా వచ్చిందో, ఆ తేడా వచ్చినప్పటి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి రంగంలోకి వచ్చినప్పటి నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్య ధోరణి నడుస్తుంది. అది ఇప్పుడు సొంత పార్టీలోనూ ఉంటుంది.